2026లో కొత్త ఏడాదిలో ఏపీ ముందున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? చంద్రబాబు ప్రభుత్వం ఫేస్ చేస్తున్న టఫెస్ట్ టాస్క్ ఏంటి? విపక్షం పుంజుకుందనో, రాజకీయం తిరగబడుతోందనో, లేదంటే గనక పీపీపీ లాంటి మోడళ్ల మీద ప్రజలు ఒక అవగాహనకు వస్తున్నారు, ఆలోచన నిద్రలేస్తోంది లాంటివన్నీ చెప్తారేమో. వాటన్నిటికంటే కూడా ముంచుకొస్తున్న ముప్పు, ప్రతి ఒక్కరి చెవుల్లో మోగుతున్న డప్పు అప్పు. ఎస్, అప్పులు. ఏపీ డెట్ సిచ్యువేషన్ అలారమింగ్గా మారిపోయి పార్లమెంట్లో రీసౌండ్ రావడం చూసాం. విపక్షం అదే ఎజెండా చేసి ఇప్పుడు రాజకీయాన్ని హోరెత్తించడం చూస్తూ ఉన్నాం. ఇంకో పక్క నుంచి మోస్ట్ ఇంపార్టెంట్లీ కేంద్రం వైఖరి కూడా క్రిటికల్గా మారుతోందా అనిపించే సంకేతం రీసెంట్గా కనిపించింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏపీ ముందున్న మేజర్ ఛాలెంజ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏనా, అప్పులేనా అని అనిపిస్తూ ఉంది. రాజకీయం కాదు, అపొలిటికల్ ఎనాలిసిస్ అంటారే, అంటే రాజకీయాలకు అతీతంగా అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకునేందుకు ట్రై చేద్దామా? ఏపీ ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోతుందని 18 నెలలు గడిచేయో లేదో దాదాపు 3 లక్షల కోట్లు ఇప్పటి వరకు అప్పు తెచ్చేశారు అని విపక్షం ప్రభుత్వం మీద ఢంకా బజాయించి మరీ చెప్తా ఉంది. చూశారు కదా, ఇలాంటి బ్యానర్లు పేపర్లలో కనపడుతున్నాయి. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పులు ఎక్కడెక్కడ తెచ్చారు, ఏం తెచ్చారు అనేది పట్టిక వేసి మరీ చెప్పడం కనపడుతోంది. 5 ఏళ్లలో మా ప్రభుత్వం చేసిన అప్పు 3 లక్షల కోట్లు అయితే మేము 5 ఏళ్లలో చేసిన అప్పును ఆయన ఇప్పుడే చేసేసినాడు. 2 ఏళ్లు కాక మునిపే 3 లక్షల కోట్ల అని చదువుకున్న వాళ్ళు, ఆలోచన ఉన్న వాళ్ళు నోరు ఎళ్ళబెట్టే పరిస్థితి వస్తే అంతేమీ జరగలేదు అని కౌంటర్ ఇవ్వాల్సిన ప్రభుత్వం నీళ్లు నములుతున్నట్టుగా కనపడుతోంది. దాదాపు 3 లక్షల కోట్ల అప్పులు చేసేశారట కదా అని ముఖ్యమంత్రిని అడిగితే ఏం చెప్పారో ఒకసారి చూడండి. How much debt that was repaid in the last 18 months and how much new debt that was raised? Then I will give you all the details. వివరాలు ఇస్తామన్నారు కానీ కాదు, లేదు, ఎవరు చెప్పారు అని సాలిడ్గా, సాధికారికంగా సంఖ్యలతో కౌంటర్ చేయాల. ఆర్థిక మంత్రి అయితే ఈ విషయాల మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడమో, వివరణ ఇవ్వడమో, లేదు ఇంత పురోగతి సాధ్యమైంది అని చెప్పడమో జరగట్లా. సంపద సృష్టిస్తాం అని హామీ ఇచ్చి ప్రచారం చేసే ప్రభుత్వం ఎందుకని అప్పుల మీద మాట్లాడట్లా అని సగటు మనుషుల సందేహాలు వస్తున్నాయి. నామకే వాస్తే అన్నట్టుగా అధికార ప్రతినిధులు మాత్రం మీడియా ముందుకు వచ్చి వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది అని ఖండించడానికి ట్రై చేస్తున్నారు. ఏదో ఆర్గ్యుమెంట్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ అది కూడా గట్టిగా రీసౌండింగ్గా ఉన్నట్లేదు. అప్పులు 1,30,000 కోట్లు ఏమో చేశాము అని చెబుతూనే మిగతావన్నీ సిఆర్డిఏ పరిధిలోవి, కార్పొరేషన్ల పరిధిలోవి అని చెప్తున్నారు. అమరావతితో కార్పొరేషన్ అంటే అది ఆంధ్రప్రదేశ్లో భాగం కదా, భాగమే కదా. అంటే విపక్షం చెబుతున్న నెంబరు నిజమే అనే అభిప్రాయం సగటు మనిషికి వచ్చేసే పరిస్థితి. రాష్ట్రంలోనే ఇలా ఉంటే ఈ విషయాన్ని పార్లమెంటులో కూడా ప్రస్తావించారు విపక్ష సభ్యులు. After the new government has formed, the state debt is rising at an alarming level. చూశారు కదా మిథున్ ఏమన్నారు, అలారమింగ్ గా ఉంది సిచ్యువేషన్ అని ఆయన చెప్పడాన్ని దేశం మొత్తం వింది. కాగ్ రిపోర్ట్ దగ్గర నుంచి ఆర్బీఐ వరకు ప్రతి చోట ఏపీ డెట్ సిచ్యువేషన్ ఇండియాలోనే ది వర్స్ట్ అని చెప్పడాన్ని ఈ మధ్యన చూస్తూ ఉన్నాం. ఇదంతా రీసెంట్ ట్రాక్ రికార్డ్. ఆదాయాలు పడిపోవడము, జీఎస్టీ వసూళ్ల విషయంలో ఏపీ ఎదురీదటం లాంటి పరిణామాలన్నీ మనకి ఎదురొస్తూ ఉన్నాయి. అందుకోసమే ఆర్థిక పరిస్థితి సవ్యంగా ఏం లేదు అని అట్ ఏ గ్లాన్స్ చూస్తే లోతుకి వెళ్లకుండానే అర్థమైపోయే పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక కేంద్రం వైపు నుంచి క్రిటికల్గా అర్థం చేసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఈ మధ్యకాలంలో బయటపడుతున్నాయా అని నాకు అనిపించింది. విత్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ టెల్లింగ్ దిస్, ఇదేమీ ఎలిగేషన్ కాదు. ఈ మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ని బిట్వీన్ ద లైన్స్ స్టడీ చేస్తే, అబ్జర్వ్ చేస్తే కేంద్రం ఏపీని ఎలా కన్సిడర్ చేస్తుందో మనకి తెలిసిపోతుంది. అదేంటో తెలుసా? రీసెంట్గా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గోదావరి జిల్లాలో తాను దత్తత తీసుకున్న గ్రామాన్ని సందర్శించడానికి వచ్చారు కదా. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి ఆమె ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కేంద్రం రాష్ట్రానికి అన్ని రకాలుగా సాయం చేస్తోంది, డబుల్ ఇంజిన్ సర్కార్ బ్రహ్మాండంగా పనిచేస్తోంది అని చెప్పి ఢిల్లీ బయలుదేరిపోతూ ఉండగా ముఖ్యమంత్రి హుటాహుటిని వచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆర్థిక మంత్రిని కలిశారు. మామూలుగా అయితే ఆర్థిక మంత్రి ఏదైనా రాష్ట్రానికి వస్తున్నప్పుడు, దట్టు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ, మిత్రపక్షం ఉన్నప్పుడు ముఖ్యమంత్రితో క్యాంప్ ఆఫీస్లోనో సచివాలయంలోనో సమావేశం కావటం ఆనవాయితీ. పైగా బడ్జెట్ ఇప్పుడు ఎంతో దూరంలో లేదు కదా, కొన్ని వారాల్లోనే ఉంది. ఇలాంటప్పుడు సంప్రదింపులు జరపడము, కోఆర్డినేషన్తో ఉన్నామని చెప్పడానికి
ఇది ఒక సందర్భం యాక్చువల్గా. కానీ నిర్మలా సీతారామన్ మాత్రం గోదావరి జిల్లా నుంచి నేరుగా గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్ళిపోవడానికి రెడీ అయ్యేసరికి ముఖ్యమంత్రి వచ్చి కలవడం అనేది ఇక్కడ ఆలోచించాల్సిన పాయింట్. ఎందుకు గన్నవరం నుంచి అమరావతికి ప్రోటోకాల్ ఉన్న ఎవరికైనా సరే అరగంట మించి జర్నీ టైం ఉండదు కదా. అయినా సరే ఆమె ముఖ్యమంత్రిని కలవడానికి రాలా, ముఖ్యమంత్రి ఫినాన్స్ మినిస్టర్ని కలవడానికి వెళ్ళారు విమానాశ్రయానికి. అంటే ఏపీ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితితో సాధించుకునే స్థితిలోనో లేదు. బతిమిలాడుకొని మెప్పించి మా వంక చూడండి, మీ కరుణా కటాక్ష వీక్షణాలు మాకు కావాలి అని బతిమాలుకునే పరిస్థితిలో ఉంది. అంటే ఒకటి ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడం, రెండోది పొలిటికల్ టోన్ గట్టిగా లేకపోవడం అనేది ఇక్కడ పాయింట్స్. అదేంటి గట్టిగా ఎందుకు లేదు? టీడీపీ భుజాల మీద ఆధారపడే కదా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది, మనుగడ సాగిస్తుంది. అయినా సరే ఇలాంటి సిచ్యువేషన్ ఉందంటే కేంద్రానికి ఏపీ ప్రభుత్వ తాకత్ ఎంత అనేది అర్థమైపోయింది, శక్తి సామర్థ్యం ఎంతో తెలిసిపోయింది అనుకోలేము. అంతే కదా, అప్పులు, గ్రాంట్లు, లేదంటే కనుక కొత్త కొత్త విన్నపాలు, ఫలానా చోట నుంచి తెచ్చుకుంటాను డబ్బులు, ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచండి అని చెప్పడాలు, లేదంటే ప్రొజెక్షన్స్ నెంబర్స్ కొంచెం పెంచి చూపించి జిఎస్డిపి లాంటివి ఎఫ్ఆర్బిఎం పరిధిని పెంచుకునే ప్రయత్నాలు లాంటివన్నీ చేస్తారేమో వీళ్ళు, ఇలాంటివే అడుగుతారు అనే ఏమో మరి పర్టికులర్గా తెలియదు. నిర్మల అవాయిడ్ చేశారు, మన ముఖ్యమంత్రే ఫినాన్స్ మినిస్టర్ని వెళ్ళి కలిశారు. ఏపీ పరిస్థితి ఎంత క్రిటికల్గా ఉంది ఫైనాన్షియల్గా అని చెప్పడానికి ఈ పరిణామం తిరుగులేని రుజువు. కాదని చెప్పగలరా? పాలిటిక్స్ అర్థమైన వాళ్ళు, ఢిల్లీ లెవెల్ డీలింగ్ ఎలా ఉంటుందో తెలిసిన వాళ్ళు ఖండించగలరా ఈ ఆర్గ్యుమెంట్ని? ఈ లెక్కన చూస్తే ఏపీ ముందు డైర్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి అని అర్థమైపోతా ఉంది. ఓ పక్కన మనం ఇచ్చిన సూపర్ 6 హామీల్లో మహిళలకి నెల నెలా ఇంత చప్పునిస్తాము అని ప్రకటించున్నాము, అది లేదు ఇప్పటి వరకు. నిరుద్యోగ భృతి అనేదో చెప్పాము, అది కూడా ఎక్కడా కనపట్టలేదు. ఓన్లీ పెన్షన్లు మాత్రమే పంచి పెడతా ఉన్నాము ఈవెంట్ లాగా పెట్టి ప్రతి నెల మొదలయ్యే టైంలో. దానికోసమే దాదాపు 40,000 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలో ఉంది. ఇది 1,00,000 కోట్లకు పైగా ఆదాయం ఉంది అనుకుంటే 40,000 కోట్లు పింఛన్లకే పోతూ ఉంది. ఇలాంటి స్థితిలో ఏపీ ప్రభుత్వం ముందు ముందు ఎలా నెట్టుకొస్తుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. పైగా అంతా సవ్యంగా ఉన్న ప్రభుత్వాలకే లాస్ట్ క్వార్టర్లో, అంటే జనవరి నుంచి మార్చి పీరియడ్ అనేది చాలా క్రిటికల్. చేతిలో డబ్బులు ఆడవు, ఖర్చులన్నీ వాయిదాలు వేసుకునే టైం. మరి అప్పుల మీద ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ లాంటి పరిస్థితి అయితే ఇంకెంత గడ్డుగా ఉంటుంది. అలాంటి గడ్డు సీజన్ ఇప్పుడు నడుస్తూ ఉంది. ముందు ముందు ఎలా నెట్టుకొస్తారు అనేది తలుచుకుంటే గనక గుండెల్లో రాయిపడే పరిస్థితి ఉంది. పైగా వాస్తవాలు ఇలా ఉంటే 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసి అసలు అద్భుతాలు జరిగిపోతున్నాయి, జోడెట్లలాగా పరుగులు తీస్తోంది రాష్ట్రం లాంటి ప్రచారాలు, పబ్లిసిటీలు, భారీ ప్రకటనలు చేయడం వల్ల పైకి చెప్పేది కల్లా లోపలంతా డొల్ల అన్నట్టుగా అయిపోతుందా పరిస్థితి అని ఆలోచన గల వాళ్ళకి, అవగాహన ఉన్న వాళ్ళకి ఆందోళన కలిగే పరిస్థితి. అవునా కదా? ఏపీ ముందు ఈ ఆర్థిక పరిస్థితి, అప్పులు అనేదే మేజర్ ఛాలెంజ్ అవుతుందా? సంపద సృష్టి అనేది కేవలం నినాదంగానే మిగిలిపోయి విధానానికి వచ్చేసరికి మాత్రం అప్పులు దేబరించాల్సిన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందా? మీరైతే ఏమంటారు? ఎనీ కామెంట్స్? నిర్మాణాత్మకంగా మాట్లాడుకుందాం. కీ టాక్స్ అనేది ఆలోచనలకు వేదిక.